ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా. ఓం శ్రీ సాయిరాం. నామస్మరణ శక్తి. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల వలె నామస్మరణను చిత్తశుద్ధి యోగంగా చెప్పవచ్చు. నామం నుండి ఉద్భవించే దివ్య శక్తితో ప్రతి క్షణాన్ని నింపుకోవాలి. సర్వకాల సర్వ అవస్థలలోనూ భక్తి, ప్రేమలతో భగవన్నామస్మరణ చేయడం అభ్యసించాలి. పాప పర్వతాలను పిండి పిండి చేసే వజ్రాయుధం భగవన్నామం. మోహభ్రాంతులనే భయంకర రోగాలకది మందు. జనన మరణ బంధముల నుండి ముక్తిని కలిగించి శాశ్వత ఆనందమును ప్రసాదించేది. కాబట్టే నామస్మరణ అనే సాధన ద్వారా నీలోని నిజతత్వాన్ని తెలుసుకోమని చెప్తున్నాను. భగవంతుడు శుద్ధ బ్రహ్మ స్వరూపుడని, అష్టైశ్వర్య సంపన్నుడని స్వామి చెప్తారు. శబ్ద స్వరూప ఐశ్వర్యం అందులో మొదటిది. శబ్ద బ్రహ్మమైన నాదం నుండి ఈ విశ్వం ఆవిర్భవించింది. శబ్దం చేతనే రక్షింపబడుతోంది. భగవన్నామం వంటి సుశబ్దముల నుండి సుమనస్సు పుట్టుతుంది. దివ్యనామం సహాయంతో క్రమంగా ఇంద్రియాలను పరిశుద్ధం చేసుకోవచ్చు. ఈ నామస్మరణ మార్గంలో మనం క్రమంగా అభివృద్ధి పొందుతుంటే సహజము, అంతర్గతము అయిన ఆనందం ధారాళంగా ప్రవహించి నిర్మలమైన శాంతి, ఆనందములు మనకు కలుగుతాయి. హృదయపు లోతుల్లోంచి నామస్మరణ చేస్తే మీ నివాసాన్ని ఒక గుహగా కాక ఒక గృహంగా చేస్తూ భగవన్నామం అనే దీపాన్ని వెలిగిస్తే అది మీ ఇంటిని ప్రకాశవంతం చేస్తుంది. నామస్మరణ ఉత్తమోత్తమ సాధన. దివ్య నామామృతాన్ని ఆస్వాదించి నామస్మరణ శక్తితో సంసార సముద్రాన్ని దాటగలిగిన నారద, హనుమంత, ప్రహ్లాద, సూరదాసు, త్యాగరాజు, మీరా, కబీరు, తుకారాం, తులసీదాసు వంటి భక్తులు, అనేక మహర్షులు ఎందరో భారతీయ పురాణాలలో, చరిత్రలో కనిపిస్తారు. యోగము, తపస్సు వంటి సాధనలు సాధకునికి కొన్ని సిద్ధులను, అతీంద్రియ శక్తులను కలిగించి వాటి వలన కలిగిన గర్వంతో సాధకుడు భగవంతునే మరిచిపోయే ప్రమాదం ఉంది. నామస్మరణలో ఎట్టి ప్రమాదం లేదు. అది కేవలం ప్రేమను వృద్ధి పొందిస్తుంది. ప్రేమ ద్వారా శాంతి లభిస్తుంది. శాంతి లభించినప్పుడు మిగిలిన లాభాలు వాటంతట అవే లభిస్తాయి. తపో యోగముల వలన పొందే శక్తి కంటే ఇది చాలా గొప్పది. భూమి అడుగున ఉన్న జలం మనకు లభించాలంటే మధ్యలో అడ్డంగా ఉన్న మట్టిని తీసివేయాలి. లేక బోర్వెల్ వేస్తే అది క్రిందనున్న జలమును చక్కగా పైకి తీసుకొస్తుంది. అదేవిధంగా మీ హృదయంలో ఉన్న ఆనందము మీకు లభించాలంటే మధ్యలో అడ్డుగా ఉన్న జగద్వ్యవహారాలు అనే మట్టిని తీసివేయాలి. లేకపోతే నాలుకపై నామం అనే బోర్వెల్ వేస్తే హృదయంలో ఉన్న ఆనందము పైకి ఉబికి వస్తుంది. ఒక సమయంలో తులసీదాస్ గోస్వామి వారు ఈ రీతిగా అన్నారు: ఇంటి లోపల వెలుపల వెలుతురు కావాలంటే గడప పైన దీపం పెట్టవలసి వచ్చును. అట్లే నీలోను నీ వెలుపలను శాంతి ప్రకాశము ప్రసరించవలనంటే నీ అంతర్ బాహ్య రంగాలలో శాంతి తేజము కావాలంటే నీ జిహాగ్రం అనే గడప పైన నామమనే దీపమును నిలుపుకో. ఈ దీపము ఏ గాలికి వానకు ఆరునది కాదు. అంతేకాక ఈ నామదీపము నీకే కాక ప్రపంచమునకు కూడా శాంతి తేజమును ప్రసాదించును. ఈ ప్రపంచమును మరిచిపొమ్ము, జీవన్ముక్తుడివి కమ్ము, పరమాత్మ దరిచేరుము. అన్ని సాధనలను నామస్మరణ అత్యంత సాఫల్యమును చేకూర్చును. కర్మ నామస్మరణము తర్వాత స్థానమును ఆక్రమిస్తుంది. ఏ సాధనలు చేయనట్లయితే పరమాత్మను ప్రేమించిన చాలును. ఇక ఏ క్రమశిక్షణ, సాధన అవసరం లేదు. భగవంతుని పట్ల ప్రేమ భావన పెంపొందించుకుంటే చాలును. బాబా పరిప్రశ్న, పేజీ 51. ఒక బాటసారి ప్రయాణమై వెళ్ళుచుండగా చీకటి పడింది. అరణ్య మార్గము. తన చేతిలో కొన్ని గజముల దూరము వరకు మాత్రమే వెలుగునందించే లాంతరు ఉన్నది. అప్పుడు ఈ యొక్క చిన్న లాంతరుతో ఈ చీకటిలో ఈ అరణ్యములో ఏ విధంగా ప్రయాణము సాగించుట అని దుఃఖిస్తుండగా అప్పుడే అక్కడికి వచ్చిన ఒక పెద్ద మనిషి విచారమునకు
కారణం అడిగి విచారం అవసరం లేదు. ఆ చిన్న లాంతర్ను చేతిలో ఉంచుకొని ముందుకు నడక సాగించు. నీతో పాటే ఆ వెలుతురు కూడా ముందుకు సాగుతుంది అన్నాడు. అట్లే చాలా మంది భగవన్నామమును చిన్నదిగా భావిస్తుంటారు. కానీ ఆ నామం అనే లాంతరుతో జీవితం అనే అరణ్యమును సులభంగా దాటవచ్చు. కావున జీవితము చీకటి అరణ్యముగా భావించినప్పుడు భగవన్నామము ఒక వెలుగునందించే జ్యోతి వంటిది. జీవితము ఒక ఎడారి అని తలిచినప్పుడు భగవన్నామము మానవుని దాహము తీర్చగల సెలయేరు వంటిది. జీవితము ఒక అనంత సముద్రముగా భావించినప్పుడు భగవన్నామము సాగరమును దాటించే నావ వంటిది. అంతులేని ఆశలతో, అర్థం కాని ఆవేదనతో, అప్రాప్త రూప ప్రాప్తికై పాకులాడే మానవునకు భగవన్నామమే దిక్కులు చూపే చక్కని ఆశాజ్యోతి. కామధేనువైనా మెడకు తాడు కట్టి ఒక గూటమునకు బిగించినప్పుడు అది మన స్వాధీనంలో ఉంటుంది. అదేవిధంగా భగవన్నామం అనే కామధేనువును ప్రేమ అనే పాశముతో నాలుక అనే గూటమునకు కట్టినప్పుడు భగవంతుడు అనే కామధేనువు మన అభీష్టములను తీరుస్తాడు. స్వామి, ఏ నామాన్నైనా స్మరించవచ్చు. మరణ సమయంలో భగవంతుని తలంపు వచ్చేందుకది సహాయకారి అవుతుంది. కానీ ధ్యానానికి మాత్రం ఒకే మూర్తిని, ఒకే నామాన్ని పెట్టుకోవాలి అని చెప్పి ఉన్నారు కదా. వేరే నామాలన్నీ స్మరించే బదులు తమ నామాన్ని ఒకటే నిరంతరం జపించవచ్చు కదా అని నేను స్వామిని అడిగాను. తప్పకుండా, అదింకా శ్రేష్టం కదా. ప్రతి ఒక్క భగవత్ కార్యంలోనూ జపమే ముఖ్యం కదా. అట్లే చెయ్యి, అది చాలా మంచిది. అయితే ధ్యానానికి మాత్రం ఒకే నామం, ఒకే రూపం ఉండాలి. ఇప్పటి నుండే సదా స్మరించడం అభ్యాసం చేస్తే మరణ సమయంలో భగవంతుడు జ్ఞాపకం వస్తాడు. ఆ నామం మీకు జన్మ రాహిత్యాన్ని కలిగిస్తుంది అని స్వామి చెప్పారు. శ్రీ సత్యసాయి ఆనందదాయి, పేజీ 193. బదరీ క్షేత్రం నుండి భగవాన్ బాబా వారు ప్రశాంతి నిలయంలో ఉన్న భక్తులకు జాబు రాశారు. భగవంతుణ్ణి స్మరించండి, ఆయన దివ్య నామాన్ని జపించండి, లిఖించండి, జపమాల త్రిప్పుతూ జపం చేయండి, ధ్యానించండి. భగవంతుని విగ్రహంను షోడశోపచారాలతో పూజించండి, కీర్తించండి. అన్ని క్షేత్రాలు, అన్ని తీర్థాలు, అన్ని ప్రసిద్ధ ఆలయాలు నిరంతర భగవన్నామ చింతనతో సమానమైనవే, అంతకంటే ఎక్కువేమీ కావు. నిరంతరం శ్రీమన్నారాయణుని నామ స్మరణతో పరిపక్వమైన మనస్సునందు బదరీ క్షేత్రం యొక్క మహత్యం సంపూర్ణంగా ప్రతిఫలిస్తూ ఉంటుంది. మనుష్యుల మనస్సులలో పవిత్రమైన పరిణామం కలగకపోతే తీర్థయాత్రల వల్ల కాలం, ధనం, వ్యయం వృధా అవుతాయి, శ్రమ మాత్రమే మిగులుతాయి. యాత్ర చేసిన ఫలితం మీకు లేకపోయిందని భావించి బాధపడవద్దు. శ్రీమన్నారాయణుడు సర్వగతుడు, సర్వాంతర్యామి, మీ దగ్గరే, మీ ఎదుటనే ఉన్నాడు. ఆయనను దర్శించడానికి ప్రయత్నించండి. మీ కన్నులకు కనిపించకుండా విగ్రహ రూపంలో ఎక్కడో ఉన్న నారాయణుని కోసం ఎందుకు పరితపిస్తారు? అజ్ఞానాన్ని విడిచిపెట్టండి, జ్ఞాన దృష్టితో చూడండి. మీ కళ్ళ ఎదుట ఉన్న నారాయణమూర్తిని భక్తి ప్రపత్తులతో సేవించి నిర్మలమైన ఆనందాన్ని పొందండి. పట్టుదలతోనూ ఉత్సాహంతోనూ నిత్యానందులే ఉండండి అని స్వామి ఉత్తరంలో వ్రాశారు. తరువాత పుట్టపర్తికి వచ్చిన తరువాత భక్తులతో తీర్థయాత్రలు చేసినందుకు ఫలితంగా హృదయాలు పరివర్తన చెందాలి. పూర్వ దుర్వాసనలను, దుర్నడతలను క్రమక్రమంగా త్యజించి సన్మార్గగాములు కావాలి. తమ భగవద్భక్తి విశ్వాసాలను సత్ప్రవర్తన ద్వారా నిత్య జీవితంలో నిరూపించుకోవాలి అని మృదు మధురంగా ప్రబోధించారు. శ్రీ సత్యసాయి ఆనందసాయి, పేజీ 236. మన కర్మలను మనము అనుభవించక తప్పదు. అనుభవిస్తూ కూడా భగవంతుణ్ణి ఆనందంగా స్మరిస్తూ ఉంటే అంతకన్నా కావలసింది ఏముంది? భజనలతో భగవంతుని నామాన్ని స్మరిస్తూ కాలాన్ని సార్థకం గావించుకోండి. క్షణమైనా కూడాను మనము అనవసర విషయాల్లో ప్రవేశించరాదు. ఈ క్రింది ప్రశ్నల జవాబులు శ్రీ సత్యసాయి ఆనందదాయి నుండి సేకరించడమైనది. భక్తుడు: స్వామి, మేము మిమ్మల్ని ధ్యానిస్తే అది మీకు ఎలా తెలుస్తుంది? స్వామి: ఓహో, చక్కగా తెలుస్తుంది. నాలో ఉన్న చైతన్యము, మీలో ఉన్న చైతన్యము ఒకటే కదా. నాది ప్రకాశవంతంగా ఉంది, మీది మందంగా ఉంది. అదే తేడా. నా దర్శనం మీ చైతన్యాన్ని ప్రకాశవంతం చేస్తుంది. నామస్మరణ వల్ల, ధ్యానం వల్ల మనస్సు ప్రకాశవంతమవుతుంది. ప్రకాశవంతంగా ఉన్న మనస్సుకు ప్రతి ఒక్కటి స్పష్టంగా తెలుస్తుంది. స్మరణ అనే వేడి వల్లే వెన్న నెయ్యి అవుతుంది. ఇంట్లో ఒక చోట ఊదుబస్తీ వెలిగించామనుకో, ఆ సువాసన ఇంట్లో ఎక్కడ ఉన్నా ఆఘ్రాణించవచ్చును కదా. అలాగే మీరు నన్ను ధ్యానించినప్పుడు నాకు తెలుస్తుంది. భక్తుడు:
స్వామి, నామస్మరణ వల్ల ఒక్క జన్మలోనే ముక్తి పొందడం సాధ్యమవుతుందా? స్వామి, జన్మలు ముఖ్యం కానే కావు, సాధన ఒక్కటే ముఖ్యమైనది. ఎంత శ్రద్ధతో సాధన చేస్తే అంత ఫలితం ఉంది. తప్పులను క్షమించమని ప్రార్థించకండి. నేను చేసిన తప్పులకు తగిన శిక్ష అనుభవించేలాగా చేసి నీ వద్దకు త్వరగా చేర్చుకో అని ప్రార్థించండి. క్షమించమని ప్రార్థిస్తే అది మీ సాధనకు ఆటంకమవుతుంది. భక్తుడు, స్వామి, మేమున్న చోటే జపధ్యానాలు చేసుకోవచ్చును, పుట్టపర్తిలోనే ఉండనక్కర్లేదని చెప్పి ఉన్నారు కదా, అట్లయితే పుట్టపర్తికి ఎందుకు రావాలి? స్వామి, ఆధ్యాత్మిక విషయాలలో మీకు సందేహాలు వచ్చినప్పుడు అవే మిమ్మల్ని ఇక్కడికి తీసుకుని వస్తాయి. ఇక్కడికి వస్తే అవి తీరిపోయి మనశ్శాంతి లభిస్తుంది. మీరు ఏదో కొద్దిగా ధ్యానం చేసి అపారమైన ఫలితాన్ని కోరుతున్నారు. అలా ఇచ్చేందుకు వీలు లేదు. మీరెంత శ్రమ పడతారో అంత ఫలం. భగవంతుడు ఆవగింజంత కూడా మోసం చేయడు, ఎవరిని తక్కువ చేయడు. నా మహిమలను తెలుసుకోవాలంటే నామస్మరణ ఒక్కటే చాలు. సమస్త దుఃఖాలని దూరం చేసేది అది. ఆ ఒక్కదానితోనే అన్నిటినీ జయించవచ్చు. మీకు 24 గంటల కాలాన్ని ఇచ్చి ఉన్నాను కదా, అందులో 12 గంటల కాలం లోక వ్యవహారాలకి, 6 గంటలు నిద్రకు పోగా మిగిలిన 6 గంటల్లో ఉదయం 2 గంటలు, సాయంకాలం 2 గంటల సమయం ధ్యానం చేస్తే 2 గంటల సేపు మీరు యోగ నిద్రలో ఉంటారు. మీరు ఎంతసేపు నాయందు మనస్సు నిలుపుతారో అంత ఫలితం మీకు దొరుకుతుంది. మనస్సులో మోక్షం కావాలని ఆశపడుతున్నావు, అది మాత్రం కోరిక కాదా? మీరు ప్రతిరోజు ఎన్నో పనులు చేస్తున్నారు. అట్లే నా ధ్యానం చేయడం కూడా ఒక్క పనిగా అభ్యాసం చేయండి. మీరు చేసే పనులన్నిటికీ ఫలితం కోరడం లేదు, కానీ 2 నిమిషాలు నా మీద మనస్సు నిలిపి దానికి అపరిమితమైన ఫలితం లభించాలంటారు. పని, ధ్యానం రెండిటినీ నాకు అర్పణ చేయండి. నిష్కామంగా జపం చేయడమే కలియుగంలో ముఖ్యమైన సాధన. నన్ను ఆరాధించేవారు నేను అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అని నిందించకుండా స్థిరమైన మనస్సుతో నన్ను ధ్యానం చేస్తే సులభంగా భవసాగరాన్ని దాటి ఆనంద సాగరంలో మునుగుతారు. భక్తురాలు, జపం చేయడానికి మనస్కరించడం లేదు, మనస్సును అదుపులో పెట్టుకోవడానికి శక్తి చాలడం లేదు. ఏం చేయాలి? దానికి మీ అనుగ్రహం కావాలి. స్వామి, జపం చేయడానికి మనసు రావడం లేదే అనే వేదనకు తోడు వేరే విషయాల మీదకి కూడా అది పోతూ ఉంటే పోనివ్వండి, అది మంచిదే. బిందెలోని నీరు తొణికినప్పుడు బయటికి కొంచెం చిందిన మీదట మిగిలిన నీరు స్థిరంగా శాంతంగా ఉంటుంది. బిందెయే దేహం, నీరే మనస్సు. నామస్మరణ అనే అగ్ని వల్ల మనస్సు అనే నీరు మరిగి మరిగి యోచనలనే మాలిన్యం పొంగి బయటికి పొరలితే నిర్మలమైన మనస్సు అనే నీరు మిగులుతుంది. ఇదే మనస్సు రహస్యం. భక్తురాలు, స్వామి, నా కష్టాన్నే ఇచ్చి మీ ధ్యానంలోనే ఉండేటట్లు చేయండి. స్వామి, మీ మనస్సు నా ధ్యానంలోనే నిరంతరం ఉంటే మీకు ముందు రాబోయే కష్టాలను నేను తీరుస్తాను. జీవులకు 3 పాళ్లు సుఖం, 1 పాలు కష్టం ఇచ్చి ఉన్నాను. దానిని కూడా భరించలేక కొండంతగా భావిస్తారు. భగవంతుని మీద మనస్సు నిలవాలని అప్పుడప్పుడు కొంచెం కష్టం ఇస్తాను. కన్నమ్మ, స్వామి, ఒకే జన్మలో ఆత్మ సాక్షాత్కారం కలగదని తమరు రామశర్మ గారితో చెప్పారట. ఎందుచేత? స్వామి, అది సాధకుని శ్రద్ధ మీద ఆధారపడి ఉంటుంది. అయినా మీరు ఆత్మ సాక్షారాన్ని ఎందుకు కోరుతారు? అది 5 నిమిషాల ఆనందం. సాక్షాత్కారమైన తర్వాత దేహం 21 రోజులు మాత్రమే ఉంటుంది. అందుచేత ఎల్లప్పుడూ ధ్యాన భజనాదులతో కాలం గడపడమే మంచిది. కన్నమ్మ, స్వామి, తమరు సనాతన సారథిలో ఓంకారంతో పాటుగా జపము, ధ్యానము చేయాలని చెప్పి ఉన్నారు. 3 ఒకేసారి చేయడానికి వీలు కాదు కదా? స్వామి, నీవు తప్పుగా అర్థం చేసుకున్నావు. ఓంకారం ఉచ్చరించేటప్పుడు మంత్రం కాని ధ్యానం కాని సాధ్యమవుతుందా? ఓంకార నాదాన్ని మాత్రమే ఆలకిస్తూ ఉండాలి, అంతే. తర్వాత ఓంకార నాదాన్ని భావిస్తూ ఓం అనే అక్షరాన్ని ధ్యానిస్తూ మంత్రాన్ని జపించాలి. మంత్ర జపం ఆగితే ధ్యానాన్ని కొనసాగించు. జపం నిలిచిపోయినా చింత లేదు, ధ్యానాన్ని విడవరాదు. కన్నమ్మ, స్వామి, ధ్యానంలో సంతోషం ఎందుకు కలగడం లేదు? స్వామి, ప్రారంభంలో ఏదీ కలగదు, ఎల్లప్పుడూ అభ్యాసం కావాలి. ముఖ్యంగా ధ్యానం చేసేటప్పుడు కన్ను మూస్తే వట్టి చీకటి, దానిలో వెలుగు, ఆ వెలుగులో నా దర్శనం అవ్వాలి, అంతే. ధ్యానం చేసేటప్పుడు వేరే ఏ దర్శనాలు కాకుండా ఉండడమే మంచిది. సాక్షాత్కారం ఉన్నత స్థితి. అది అయిన మీదట అన్ని బ్రహ్మమయంగానే కనిపిస్తాయి. అప్పుడు వ్యక్తి తనను తానే మర్చిపోతాడు. ఆ స్థితిని చేరుకోవడానికి జప, ధ్యానాదులు రెండే సహాయకారులు. కన్నమ్మ,
స్వామి, జీవిత కాలంలోనే ఆత్మ సాక్షాత్కారం పొందడం సాధ్యం కాదా? స్వామి, కాకపోవడం ఏమిటి? గురు కృప వలన ఒక్క సంవత్సరంలోనే, ఒక్క నెలలో, ఒక్క రోజులో, ఒక్క గంటలో, ఒక్క క్షణంలో సాక్షాత్కారం పొందవచ్చు. కన్నమ్మ, స్వామి, దేహం ఇప్పుడే ఎంతో బలహీనంగా ఉంది. ఇప్పుడు చేయలేని దానిని వృద్ధాప్యంలో చేయడం సాధ్యమవుతుందా? జప ధ్యానాలకు కూర్చుంటే కాళ్లు పీకి మనసు అక్కడికే పోతుంది. ముసలివాళ్లమయ్యాక చిత్త విక్షేపాన్ని కలిగించే బాధలు ఇంకా ఎన్నో ఉండవచ్చును. స్వామి, ఇందులో దేహం ముఖ్యం కాదు, ముఖ్యమైనది మనస్సు. దానికి ఆసక్తి లేకపోతే ఊరకే జపమాలలోని పూసలను వేళ్లతో తిప్పుతున్నంత మాత్రం చేత ప్రయోజనం ఏమిటి? మనస్సు యొక్క శక్తి ఎటువంటిదో తెలుసా? తనకు ఇష్టమైతే శరీరం ఎలా ఉన్నా దానిని తన ఇష్టానుసారమే నడిపించుకుంటుంది. కాలు నొప్పిని గమనించకుండా జప ధ్యానాల మీద మనసును నిలుపు, అదే చక్కబడుతుంది. మీరంతా నదిలో ఉన్న మురికి నీటి గుంటలు. గుంట ఎక్కడో ఉంటే నది అక్కడికి వెళుతుందా? నదిలో గుంట ఉండడం చేత ప్రవాహం వచ్చినప్పుడు మురికి నీరంతా కొట్టుకొని పోయి నీరు నిర్మలమవుతుంది. అంటే సాక్షాత్కారం అవుతుంది. భగవంతుని అనుగ్రహమే ప్రవాహం, నామస్మరణయే నది. నదులన్నీ సముద్రాన్ని చేరతాయా? లేదు, కొన్ని చెరువునో సరోవరాన్నో చేరుతాయి. భగవంతుని అనుగ్రహం అనే వానపడి నామస్మరణ అనే నదిలో ప్రవాహం వచ్చినప్పుడు అది భగవంతుడు అనే సముద్రాన్ని చేరుతుంది. ఇటు చూడు, కలియుగంలో నామస్మరణ ఒక్కటి తప్ప నీవు ఇంకేదీ చేయనక్కర్లేదు. తమ పాదాలు చూపిస్తూ నా దర్శనం, స్పర్శనం, సంభాషణం మొదలైన వాటితోనే మీ కర్మలన్నీ సమసిపోతున్నాయి. మీరు ఊరకే పనికిరాని మాటలతో కాలాన్ని వ్యర్థం చేయకూడదని ఓంకారం, జపం, భజన మొదలైనవి ఏర్పాటు చేయడం జరిగింది. అంతే. కన్నమ్మ, స్వామి, తమ అనుగ్రహాన్ని పొందేందుకు ఏమి చేయాలి? స్వామి, మీకు విశేషంగా చెయ్యాలని చెప్పేది ఇంకేదీ లేదు. మీరు నా భక్తులు. మీరు నామరూపాలను పెట్టుకోవడమే మంచిది. నామాన్ని స్మరించిన తక్షణమే అది రూపాన్ని చిత్రిస్తుంది. ఇంతకంటే సులభమైన దారి వేరే ఏదీ లేదు. నియమ నిష్ఠలతో యోగ సాధనలు చేస్తూ జారిపడేదానికంటే నిర్మలంగా నామస్మరణ చేయడం శ్రేష్టం. భక్తులు ముక్తులవడం సులభం. యోగులు, మునులు ఎందరూ ముక్తి పొందారు. సప్త ఋషులు కూడా ప్రాపంచిక కోపతాపాలకు వశులై భ్రష్టులైపోయారు. స్వామి, మీకు నామస్మరణ అనే అగ్ని ఇచ్చి ఉన్నాను. అది మీ కర్మనంతా దహించి వేస్తుంది. మిమ్మల్ని దేవునిలో లీనమయ్యేలాగా చేస్తుంది. వెన్న ఏమో చాలా మృదువైనదే, అయినప్పటికీ దానికి వేడి తగలకపోతే కరగదు. ఇదేమిటి? స్వామి తాము వెన్న వంటి వారని అంటున్నారు కదా, రాను రాను రాయిలాగా అవుతున్నారే అని మీరు అనుకుంటున్నారు. స్మరణ యొక్క వేడి తగిలితేనే కదా వెన్న కరిగేది. కన్నమ్మ, స్వామి, మీరు ఎంత మాటలాడించినా, ఎంత సేవ స్వీకరించినా, ఎంత భరోసా ఇచ్చినా మాకు తృప్తి లేదు కదా. స్వామి, అవును అవును, అది నిజం. భక్తులకు భగవంతుని విషయంలో తృప్తియే ఉండదు. అది ఉండడం సాధ్యమో కాదు. నారదుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల దర్శనం చేసుకుంటూనే ఉన్నప్పటికీ నారాయణ అనే స్మరణ విడవలేదు. ఎందుచేత? తృప్తి కాకపోవడం చేత. భగవంతుని విషయంలో ఎంత లభించినా తృప్తి లేకపోవడమే ఉత్తమం. కన్నమ్మ, అట్లంటే మీరు కోపపడతారు కదా స్వామి. స్వామి, కాదు, ఎప్పటికీ కాదు. భక్తి విషయంలో నేను కోపం చేసుకునేదే ఉండదు. ప్రాపంచిక విషయాలలో చాలు అని తృప్తి పడండి అనే చెప్తాను. కన్నమ్మ, స్వామి, ఏ భావం మంచిది? స్వామి, దాసభావాన్ని మొదట ప్రారంభించు. మిగిలిన భావాలు వాటంతట అవే వస్తాయి. ప్రభుభక్తి, సఖ్యభక్తి, అనురాగ భక్తి మొదలైన భావాలున్నాయి. నీవు ప్రశాంతమైన మనస్సుతో నామస్మరణ చెయ్యి. నిన్ను భవసాగరం నుండి దాటించే సులభమైన మార్గం దానికంటే వేరొకటి లేదు. స్మరణ అనే అగ్ని కర్మలను దహిస్తుంది. కన్నమ్మ, స్వామి, పిల్లలు కష్టపడితే సహించడం సాధ్యం కాదు. స్వామి, అదే వ్యామోహం అనేది. ఇప్పటి నుండి కాదు, గత జన్మల నుండి వచ్చిన వ్యామోహం. ఒక్క స్మరణ చేత మాత్రమే దానిని కూడా దాటవచ్చును. కన్నమ్మ, స్వామి, తెల్లవారుజామునే లేచి జపం చేయడం మంచిది కదా. స్వామి, తప్పకుండా అట్లే చేయాలి. రోజులో బ్రహ్మ ముహూర్తం అంతటి శ్రేష్టమైన మంచి సమయం వేరే లేనే లేదు. తెల్లవారుజామున 3 గంటల నుండి 6 గంటల వరకు శ్రేష్టమైన కాలం. ఆ సమయం లోపల ఎప్పుడైనా జప ధ్యానాలు చేయవచ్చును. శ్రద్ధగా 10 నిమిషాలు చేసినా చాలు.
తెల్లవారుజామున మీరు చేసే జప తపాలు నాకు చెందినవి. మిగిలిన కాలాల్లో మీరు చేసే జప తపాలు మీ కష్టాలని, దారిద్ర్యాన్ని నివారించుకోవడం కోసం, కోరికల కోసం, మీరు ఆధ్యాత్మికోన్నతి కోసం చేసే జప తపాది సంపదను బ్యాంకులో భద్రంగా పెట్టి ఉంచుతాను. అందులో నుండి మీ ప్రాపంచిక కష్టాల కోసం ఒక్క ఆవగింజంత కూడా ఖర్చు పెట్టను. ఇతర కాలాల్లో చేసే జప, తప, దాన, ధర్మ, వ్రతాదుల ఫలాన్ని వేరుగా ఉంచుతాను. మీరు కష్టపడలేక అరుస్తూ ఉన్నప్పుడు అందులో నుండి మీకు కొద్ది కొద్దిగా పుణ్యాన్ని ఇస్తూ ఉంటాను. కన్నమ్మ: స్వామి, మనసు ఎక్కువగా జపం వైపు పోతుంది, ధ్యానంలో నిలవడం లేదు స్వామి. అందుచేతనే నేను మొదట జపం మాత్రం చెయ్యి అన్నాను. స్వామి: అందుచేతనే నేను మొదట జపం మాత్రం చెయ్యి అన్నాను. రూపాన్ని చిత్రించేటప్పుడు జపం చేయడానికి వీలు కాదు, చేయనక్కర్లేదు కూడా. తెల్లవారుజామున లేవగానే ఏ పని ప్రారంభించవద్దు. స్నానం చేయవలసిన పని లేదు. నోరు పుకిలించి కళ్ళు నీళ్లతో కడుక్కో, ధ్యానానికి కూర్చో. అలా చేస్తే చాలు. కన్నమ్మ: స్వామి, జ్యోతి మీద దృష్టి నిలపడం మంచిదని వివేకానంద స్వామి చెప్పారు కదా స్వామి. ఎక్కువసేపు జ్యోతి మీద దృష్టి నిలపకూడదు, కళ్ళు చెడిపోతాయి. 1-2 నిమిషాలు చూసి కళ్ళు మూసేసుకోవాలి. మనసులో దీపాన్ని ధ్యానించాలి. అవన్నీ మొదటి స్థాయి, అవి మీకు వద్దు. నేను మీకు శ్రేష్టమైన పై స్థాయి సాధనను చెప్పాను కదా. జపం విడిచిపెడితే ధ్యానం, ధ్యానం విడిచిపెడితే జపం. ఇదే శ్రేష్టమైనది. నేను చెప్పినట్లు చేయడానికి ప్రయత్నం చెయ్యి. కన్నమ్మ: స్వామి, జన్మ రాహిత్యానికి సాధన చేయాలంటే ఏం చేయాలి స్వామి? నామస్మరణ తప్పకుండా చేయాలి. మీకు నామం అనే అగ్ని ఇచ్చి ఉన్నాను. దానిని విడవకుండా స్మరిస్తూ ఉంటే అది మీ కర్మనంతటిని కాల్చివేస్తుంది. కన్నమ్మ: స్వామి, మనసు కొద్ది రోజులు ఆసక్తితో చేస్తుంది, కొన్నిసార్లు బలవంతం చేసినా చెయ్యదు. అట్లు కాకుండా అది నిరంతరం మీ స్మరణలోనే ఉండాలంటే ఏం చెయ్యాలి స్వామి? అది చెయ్యకపోతే బలవంతంగానైనా చేయించు, అంతేగాని మానవద్దు. రైతు ఎద్దులను నాగలికి కట్టి దున్నుతాడు. కొన్నిసార్లు అవి ఊరికే నిలబడిపోతాయి. రైతు అయ్యో పాపమని ఊరుకుంటాడా? తట్టి కొట్టి వాటి చేతనే దున్నిస్తాడు. ఊరికే ఉంటే పని నిలిచిపోతుంది కదా. అందుచేత ఇష్టం లేకపోయినా విడవకుండా నామస్మరణ చెయ్యి. క్రమేణా అదే సరిపోతుంది. అంతేకాని మనసు యొక్క బలహీనతకు లోబడి సాధనను మాత్రం నిలిపివేయవద్దు. కన్నమ్మ: స్వామి, పని చేసేటప్పుడు స్మరించడం సాధ్యం కావడం లేదు స్వామి. అవసరం లేదు. పనిని మనసు పెట్టి శ్రద్ధగా చెయ్యాలి. శ్రద్ధతో ఒక్క క్షణం స్మరించినా చాలు. రోజంతా స్మరిస్తానంటే సాధ్యమయ్యే పనేనా? భక్తుడు: స్వామి, నేను ఎంత ప్రయత్నించినను నా మనసు భగవంతునిపై నిలుచటలేదు, భగవద్రతి కలుగుటలేదు. దానిని పెంచుకునే ఉపాయమేది స్వామి? దీనికి నేను చెప్పే ఒకే ఒక మార్గము అభ్యాసము. భగవద్గీతలో బోధించినది కూడా ఇదే. పసిబిడ్డలకు ప్రారంభమున అన్నముపై ఆశ ఉండదు. అయితే తల్లి దానిని లెక్క చేయక ఆటలతో, మాటలతో, పాటలతో బలవంతం చేసి అన్నం తినే అలవాటు నేర్పించును. క్రమముగా బిడ్డకు అన్నముపై రుచి పుట్టి ఆశతో తినుటను మొదలుపెట్టును. రాగా రాగా తానే పరిగెత్తి వచ్చి పెట్టించుకొని కడుపు నిండా తినును. దీనికి అభ్యాసమే కారణము. నామస్మరణ కూడా అంతే. ప్రారంభ దశలో నామ మాధుర్యము తెలియక దానిపై రుచి పుట్టకపోవచ్చును. విడవక అభ్యాసము చేసిన ఆ సాధనపై విశ్వాసము దృఢమగును. రోగికి ఔషధం మొట్టమొదట రుచించదు. తన జబ్బు నయమయ్యే కొద్దీ అతడు తానే దానిని ప్రీతితో సేవనము చేయును. అజ్ఞాన రోగ పీడితుడైన వ్యక్తికి భగవన్నామము అనే మందుపై శ్రద్ధ కలగదు. కాని పట్టుదలతో నామస్మరణ చేసిన మనశ్శాంతి లభించును. కాబట్టి అది అలవాటు పడిపోవును. ప్రకృతి సంబంధమైన విషయ సుఖము నుంచి మనస్సును మరల్చితే భగవల్లీల గుణ గణ విశేషములపై చిత్తము భద్రముగా నిలుచును. భక్తురాలు: స్వామి, మేము ఏ భగవంతుడి నామాన్ని స్మరించాలి స్వామి? నీకు ఇష్టమైన ఏ దేవుడినైనా స్మరించవచ్చు అన్నారు. అప్పుడు ఆమె: స్వామి, మాకు ఇష్టమైన దేవుడు మీరే, మీ నామాన్నే మేము జపిస్తాము అన్నది. అప్పుడు స్వామి: తప్పకుండా చెయ్యి, ఆనందంగా చెయ్యి, ఆర్తితో చెయ్యి. సాయి నామ మహత్యాన్ని బ్రహ్మ కూడా వర్ణించలేడు. నామమే కర్మం, నామమే ధర్మం, నామమే శుద్ధోదక స్నానం, నామమే పవిత్ర సంధ్యావందనం, నామమే వేదం, నామమే గతి,
నామమే ముక్తి, నామమే రూపం, రూపమే నామం, నామములోనే నారాయణుడు, నామములోనే చతుర్విధ ముక్తి. నామస్మరణ మరువవద్దు, అదే స్వర్గ మార్గం. నామోచ్చారణతో స్వర్గం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. నామోచ్చారణ ద్వారానే స్వర్గ మార్గం సులభం. మీకు ఇంకొక జన్మ ఉండదు, మీరు జన్మరాహిత్యం పొందుతారు అన్నారు. ధ్యానాన్ని గురించి స్వామి ఒకసారి ఇలా వివరించారు. ధ్యానం నేర్పుతాననే వాళ్ళు పిచ్చివాళ్ళు, నేర్చుకుంటున్నాను అనేవారు పిచ్చివారు. మనకి ఎవరి పట్లనైనా అధికంగా ప్రేమ ఉంటే మనం ఏమి చేస్తున్నప్పటికీ వారే జ్ఞాపకం వస్తూ ఉంటారు. ధ్యానం అంటే అదే. మనుష్యుల మీద పెట్టుకున్న ప్రేమ ఫలించకుండా పోవచ్చును, కానీ దేవునిపై పెట్టుకున్న ప్రేమ, దేవుని కోసం పడే తపన ఎన్నటికీ వ్యర్థం కావు. ఆయన దర్శనం ఇచ్చి తన వారినిగా చేసుకుంటాడు. ప్రేమరసం లేని శుష్కమైన ధ్యానంలో మనస్సు చాలాసేపు నిలవదు. కాబట్టి ధ్యానంతో ప్రీతి అనే భావాన్ని చేర్చాలి. కావలసినన్ని ఆలోచనలు మనస్సులో వరుసగా వస్తూ ఉండవచ్చును. వాటిని ఆపే ప్రయత్నం చేయవద్దు. నామస్మరణ చేస్తూ ఉండండి. చివరకు ఆలోచనలు అణిగిపోయి నామస్మరణ ఒక్కటే మిగులుతుంది. మనస్సు మాధవునికి, దేహం ప్రపంచానికి. దీనిని జ్ఞాపకం పెట్టుకోండి. ఏ పని చేస్తున్నప్పటికీ స్మరణ ఒక్కటి నా మీద ఉంటే చాలు. 1962వ సంవత్సరంలో పుట్టపర్తిలో స్వామి తన దివ్యోపన్యాసంలో పలికిన అమృత వాక్కులు. ఒక చేపకు పైన క్రింద చుట్టూ నీళ్లు ఉన్నప్పుడే శాంతి. అదేవిధంగా మీ చుట్టూ భగవంతుని అనుగ్రహం ఉండాలి. ఈ అనుగ్రహం పొందటానికి నామస్మరణ అనేది క్షేమమైన మార్గం. నామస్మరణ గొప్ప ఉపకరణం. అది మిమ్మల్ని రక్షిస్తుంది. సాయి నామం ఒక్కటే హాయి. కలియుగంలో రాక్షసత్వానికి భీతి కలిగించేది భగవన్నామం మాత్రమే. నా మాట నమ్మండి. నామాన్ని నాలుక పైన మనస్సులోను స్పష్టంగా ప్రకాశించనీయండి. ఆ నామమునకు సంబంధించిన రూపాన్ని మీ కనుల ఎదుట, మీ మనోనేత్రం ఎదుట ఉంచండి. అప్పుడు మీకు ఏదీ అపకారం కలిగించలేదు. పిల్లలకు చిన్నప్పటి నుంచి నామస్మరణ చేయటం, నామమును నమ్ముకోవటం నేర్పండి. తల్లి పాలతో దానిని పోయండి. మీరు వారి ఎదుట ఆచరిస్తూ, మీరు దానివల్ల పొందిన శాంతిని ఉదహరిస్తూ వారికి శిక్షణ ఇవ్వండి. వెనక అడుగు వేయకండి, ముందుకు సాగండి. సంకోచించకండి, సందేహించకండి. మీరు పొందిన ఆనందాన్ని, మీరు పొందిన ధైర్యాన్ని అనుభవించండి. భగవంతునికి సంబంధించిన ప్రతి అక్షరము బీజాక్షరమే. అందువల్ల నేను మీ చెవిలో ఎటువంటి మంత్రమును చెప్పటం లేదు. నేను మాట్లాడే ప్రతి సందర్భంలోనూ ఆ విషయం చెబుతూనే ఉన్నాను. మీరు జాగ్రత్తగా వినండి. ఒకరోజు మీరు బాబా చెప్పినట్లు చేయాలి అని అనుకుంటారు. మరొకనాడు అలా చేయటం సాధ్యమేనా అని అనుమానపడతారు. అందుకనే మీరు నా ఆజ్ఞలను అనుసరించే స్థాయికి ఎదగటానికి వీలుగా మీకు అనేక మార్గాలు బోధిస్తున్నాను. అచంచలమైన విశ్వాసం పెంచుకోవటానికి మీకు ధైర్యాన్ని ప్రసాదిస్తున్నాను. నేను మీకు ఎంత నమ్మకం కలిగించినప్పటికీ, ఎన్ని అనుకూల పరిస్థితులను ఏర్పరిచినప్పటికీ ఇంకా మీలో కొందరు నా మార్గంలో నడవటం లేదు. ఇది నాకు చాలా బాధాకరమైన విషయం. నామస్మరణ చేయటానికి సమయం ఉండదు, కానీ సినిమా చూడటానికి, పనికిరాని సంభాషణలు చేయటానికి సమయం ఉంటుంది. నామస్మరణకు సమయం లేదని అనటం క్షమించరాని విషయం. జపమనగా సతతం భగవచ్చింతనం. జపం సర్వోపనిషత్తుల సారం భగవద్గీత. భగవద్గీత సారం భగవన్నామం. బాబా